అందరికీ శుభోదయం. నమస్తే. వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ఛానల్. రాముడు, కృష్ణుడు, యేసు, అల్లా ఉన్నాడో లేడో తెలియదు, కానీ ఒక్కరున్నారు. ఎవరు? ఎస్, ఆయనేనండి సూర్య భగవానుడు. సూర్యుడు లేకపోతే సూర్యరశ్మి లేదు, సూర్యరశ్మి లేకపోతే కిరణజన్య సంయోగక్రియ లేదు, కిరణజన్య సంయోగక్రియ లేకపోతే పిండి పదార్థాలు లేవు, ఆక్సిజన్ లేదు, ఫుడ్ లేదు, వెలుతురు లేదు. మన జీవితం అంతా అంధకారం. ఆక్సిజన్ లేకపోతే కొన్ని క్షణాలలో మరణిస్తాం. అందుకే అన్నారు పెద్దలు, సూర్యుడు ప్రత్యక్ష దైవం అని. సో ఈ సూర్యగమనం మార్పు వల్ల వచ్చే పండుగే మనకి మకర సంక్రాంతి. సంవత్సరంలో మనకి సూర్యుడు 12 రాశులలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. సో 12 సార్లు మనకి సంక్రాంతి వస్తుంది, కానీ 11 సంక్రాంతులకు మనకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ మకర సంక్రాంతికి ఇంత ప్రాధాన్యత ఎందుకు? ఇది భూమి అనుకుంటే ఈ భూమిని సగభాగం చేస్తే ఇటు భాగము దక్షిణాయనం, ఇటు సగభాగము ఉత్తరాయణం. సో సూర్యుడు ఇన్ని రోజులు దక్షిణాయనంలో ఉంటాడు. ఎన్ని రోజులు? 6 నెలలు. సో మనకి ఒక రోజు 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు. ఎట్లనో మన దేవుళ్ళకి 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలంట. సో సూర్య భగవానుడు ఈ 6 నెలల కాలము ఈ దక్షిణాయనంలో ఉంటాడు. సో ఎప్పుడైతే మకర సంక్రాంతి రోజు 14వ తారీఖు రోజు సూర్యభగవానుడు ఈ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగు పెడతాడు, అప్పుడు వెలుతురు స్టార్ట్ అవుతుంది. సో దక్షిణాయనంలో ఉన్నటువంటి రోజులన్నీ చీకటి. సో ఉత్తరాయణంలోకి రాగానే వెలుతురు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చాక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుతురును ప్రసాదించే వారే గురువు. గుకార చందకారచ్చ రుకారస్తన్నిరోధ. గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. సో అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుతురు వైపుకు ప్రయాణింపజేసేవాడు, మార్గాన్ని చూపేవాడే గురువు అని మనకు తెలుసు. అలాగే సూర్యుడు 6 నెలలు దక్షిణాయనంలో ఉండి చీకట్లో ఉండి ఆ దేవతలంతా చీకట్లో నిద్రపోయి సూర్యభగవానుడు ఎప్పుడైతే మకర సంక్రాంతి రోజు ఆ మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సో వెలుతురులోకి వచ్చేస్తాడు. అంటే మనకు అంతా జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది, మనకంతా వెలుతురు ప్రసాదిస్తూ ఉంటాడు. సో ఇక్కడ రాత్రి కూడా ముఖ్యమే, కానీ రాత్రి కంటే పగలు ఇంకా అత్యంత ముఖ్యం. నిన్న చూడండి ఆ టెంపుల్స్లలో ఉత్తర ద్వారము తెరుచుకోవడం అట. ఓ పెద్ద లైను, స్పెషల్ దర్శనానికి వెళ్ళారు మాకు తెలిసిన వాళ్ళు. అంటే అంత ప్రాధాన్యత అన్నమాట. 6 నెలలు దేవతలు రాత్రి నిద్రపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 6 నెలలు పగలు వారు పరిపాలన చేస్తూ ఉంటారు. చూడండి, మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, లేకుంటే ఒక హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళండి. రాత్రి 9 తర్వాత పోతే వాళ్ళు నీకు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వరు, పడుకుంటారు. సో అట్లాగే దేవుళ్ళంతా 6 నెలలు నిద్రలో ఉన్నారు. మనం అప్లికేషన్స్ పెట్టుకున్నవన్నీ అక్కడ పక్కకు పెట్టేశారు. సో ఇప్పుడు దేవుళ్ళు పగలొచ్చింది. సో అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో నీకు అనుకున్నటువంటి ఆ కోరికలు నెరవేరాలంటే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఇప్పుడు తేలికగా నీకు దేవుడు అందుబాటులో ఉంటాడు. సో దాని యొక్క అంతర అర్థం అదండి. ఇకపోతే ఈ పండుగ 3 రోజులు జరుపుకుంటారు. ఫస్ట్ భోగి మంటలు. సో భోగి మంటలంటే కట్టెలనన్నీ పేర్చేసి నీ ఇంట్లో పనికిరాని వస్తువులను అక్కడ తగలబెట్టి ఆ మంట కాగుతూ ఉంటారు భోగి రోజు. మరి పెద్దలు, మన ఋషులు, మన మునులు దేన్ని సాంకేతంగా చెప్పారు మనకు అంటే, నీలో ఉన్నటువంటి చెడునంతా అందులో తగలబెట్టు, అందులో కాలబెట్టు, అందులో దహనం చేయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈర్ష్య, స్వార్థం, ద్వేషం, అన్యాయం, అమానత్వం, ఇలాంటి చెడు గుణాలన్నిటినీ
కాలబెట్టి దహనం చేసి ఈరోజు మనకు వెలుతురు స్టార్ట్ అయింది, జ్ఞానోదయం ప్రారంభమైంది. సో ఒక కొత్త జీవితంగా ప్రారంభం చేయి. ఒక నూతన వెలుగులతోటి నీ జీవితాన్ని అలా బుల్లెట్ రైల్లాగా దూసుకు వెళ్ళనియండి అని చెప్పి ఇది సంకేతం. మరి విద్యార్థులకు చెడేంటి అంటే 7 గంటలకు ఒక విద్యార్థి నిద్రలేస్తాడు, అది చెడు. నేను ఈ రోజు నుంచి సంక్రాంతి నుంచే నేను మారిపోతాను, 5 గంటలకు లేస్తాను అని చెప్పి ఆ 7 గంటలకు లేవడాన్ని అందులో కాలబెట్టాలి. వారానికి 2 సార్లు డుమ్మలు కొడతాను, చెడు, దాన్ని కాలబెట్టు. ఉత్త చెత్త విషయాలని ఫేస్బుక్లలో యూట్యూబ్లలో అలా చూస్తూ రాత్రి 12 గంటల వరకు గడిపి మళ్ళీ 8 గంటల వరకు లేచి పాఠశాలకు రాకుండా ప్రేయర్ మిస్ అయ్యి లేటుగా వస్తూ ఉంటాను, చెడు, అది కాలబెట్టు. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయను, అది తగులబెట్టు. 7 రోజులు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చాం, అందరి పిల్లలకు హోంవర్క్లు ఇచ్చాం, అది ఏది చేయకుండా ఉట్టిగా ఆ సమయాన్ని వృధా చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు పిల్లలు, అది తగులబెట్టు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా అని ఒక కొత్త కోరికతోటి ఈ నూతన వెలుగులలోకి నువ్వు ప్రయాణం చేయి. అట్లాగే ఈ పండుగకి మనం చక్కినాలు చేసుకుంటాం, గారెలు చేసుకుంటాం, సో బూరెలు చేసుకుంటాం. ఎందుకు అంటే అందులో పౌష్టికాహారం ఉంటుందండి. సకినాలలో కానివ్వండి, గారెలలో కానివ్వండి, అప్పాలలో కానివ్వండి, ఆ వేసుకునే అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి, మంచి పౌష్టికాహారం అన్నమాట. నువ్వులలో కాల్షియం ఉంటుంది, ఆ మినుములలో మెగ్నీషియం. ఈ విధంగా మంచి పోషకాహారము మనం భుజించడానికి ఇదొక శుభ సంకేతం. కానీ నీలో చెడేముంది, నేను ఇది తినను, నేను అది తినను, నాకు వంకాయ వద్దు, నాకు సొరకాయ వద్దు, నాకు బీరకాయ వద్దు, నాకు టమాటే కావాలి, ఇది చెడు. టమాటాలో ఒక రకమైన పోషకాలు ఉంటాయి, బీరకాయల్లో ఒక రకమైన పోషకాలు ఉంటాయి, వంకాయల్లో ఒక రకమైన పోషకాలు ఉంటాయి, సొరకాయలో ఒక రకమైన పోషకం ఉంటుంది. నువ్వు అన్ని భుజించినప్పుడు నీకు పౌష్టికాహారం అందుతుంది. పౌష్టికాహారం అందితే నీ శరీరం దృఢంగా తయారవుతుంది, నీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, నీకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరిగి నువ్వు జీవితంలో అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం కొరకు ఆహారమే నీకు ఇంధనం. సో నీకు ఫుడ్ తినే అలవాటు లేదు, ఫుడ్ పేషెంట్. సో ఈరోజు నుంచి నువ్వు ఆ మంటలో కాల్చేసి రేపటి నుంచి నేను పౌష్టికాహారం భుజిస్తాను, అన్ని రకాల ఆహార పదార్థాలను భుజిస్తాను అని చెప్పి సంకల్పించుకొని నువ్వు ఆ కొత్త వెలుగుల ఆ సంక్రాంతి నుంచి నీ జీవితాన్ని ప్రారంభం చేయి. ఫుడ్ అనేది ఈ పొట్టలో ఉన్న భాగాలకి ఇది కావాలి అది కావాలి అంటాయా అండి? అస్సలు అనవు. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అన్ని ఆహార పదార్థాలను లోపల వేస్తే జీర్ణం చేసి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆ న్యూట్రిషన్స్ తోటి మన బాడీలో అంతా స్ప్రెడ్ అయ్యి నీ బాడీ ఇనుప కండరాలు ఉక్కు నరాల్లాగా తయారవ్వాలంటే పౌష్టికాహారము చాలా చాలా ముఖ్యం. కేవలం ఇది ఒక్కటి మాత్రమే, ఇది మాత్రమే చాలా డేంజర్. దానికి అన్ని టేస్ట్లు కావాలి, దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇది కంట్రోల్లో లేకుంటే నువ్వు అన్ని ఆహార పదార్థాలు తినవు, అన్ని ఆహార పదార్థాలు తినకపోతే అన్ని పోషకాలు అందవు, అన్ని పోషకాలు అందకపోతే నీ జీవితము అసంపూర్ణంగా మిగిలిపోతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచే భోగి మంటల్లో నువ్వు ఈ చెడు విషయాన్ని కాల్చేసి రేపటి నుంచి నేను అన్ని ఆహార పదార్థాలు నా నాలుకకు తెలియకుండానే లోపల వేసేస్తా. ఇప్పుడు చూడండి, మీకు రోగం వచ్చింది, ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ అది మంచిగా ఉంటుందా? నాలుకకు టేస్టేనా చెప్పండి? కాదు కదా. మరి బలవంతాన మింగుతావు ఎందుకు? రోగం తగ్గాలని. అట్లాగే నీ ఫుడ్ కూడా నువ్వు బలవంతాన మింగేసేయి. అట్లా తినకపోతే నీకు మందులే ఆహారంగా మిగిలిపోతాయి. భోగి అయిపోయింది, ఇక మకర సంక్రాంతి రోజు ఏం చేస్తారంటే అన్ని రకాల పిండి వంటలు చేస్తారు, దేవుళ్ళకు పూజలు చేస్తారు. సో దేవుళ్ళకు పూజలు చేసి ఆ పిండి వంటలను మంచిగా స్వీకరిస్తూ, అంతేకాకుండా ఆ రోజు గంగిరెద్దుల వారు వస్తారు. చిన్నప్పుడు నేను చూసేవాడిని, గంగిరెద్దుల వారు వచ్చి వారు ఇలా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే అది కాలు ఊపేది, చెయ్యి ఊపేది, తల ఊపేది, అవసరమైతే మోకాళ్ళ పైన కూర్చొని తల ఇట్లా ఇట్లా ఊపేది. ఎంత ఆనందం కలిగేదండి నిజంగా.
అప్పుడు పైసలు ఉండకపోయేది, రూపాయో రెండు ఇస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవాడు. సో ఈ విధంగా పిండి వంటలు అమృతాహారం లాంటి వెజిటేరియన్ ఆ ఫుడ్ను మనం ఆ రోజు తీసుకొని దేవుళ్ళకు సమర్పణ చేసి మనము అందరము కలిసి మెలిసి అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ, నానమ్మ, అమ్మమ్మ ఇట్లా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే రోజు రెండవ రోజు. మూడవ రోజు ఏంటిది? సో మూడవ రోజు కనుమ. కనుమ అంటే ఎడ్లకు పూజలు చేస్తారు. ఎందుకంటే మన భారతదేశము అగ్రికల్చర్ మీద ఆధారపడింది, అంత వ్యవసాయ ఆధారితమే మన భారతదేశం. కాబట్టి వ్యవసాయం సమృద్ధిగా మనకు రావాలంటే ఆ ఎద్దులు, ఆ ఆవులే మనకి ముఖ్యం. కాబట్టి ఆ పశువులను పూజించి ఆ రోజు మాంసాహారము ఇష్టమున్నవారు మాంసాహారము, శాకాహారం ఇష్టమున్నవారు శాకాహారము భుజిస్తూ మూడవ రోజు కనుమ జరుపుకుంటారు. అక్కడక్కడ మనకి కోడి పందాలు ఆడడం జరుగుతూ ఉంటుంది, ఎద్దుల పోటీలు ఉంటూ ఉంటాయి. సో ఎవరి ప్రాంతానికి అనుకూలంగా వారు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మరి ఇంటి ముంగట ముగ్గులు వేస్తారు. దేనికి సంకేతం? సో ముగ్గులలో అక్కడక్కడ చుక్కలు పెడతారు. అవి ఆకాశంలోని నక్షత్రాలకు సంకేతం. ఆ చుక్కల మధ్య రంగులు వేస్తారు. ఖగోళంలో మారే ఆ మార్పులకు సంకేతం ఆ రంగులు. మధ్యలో చిన్న చుక్క పెడతారు, అది సూర్యునికి సంకేతం. అక్కడక్కడ రేగు పళ్ళు పెడతారు, అవే భోగి పండ్లు, అవే రేగి పండ్లు, అవి సూర్యునికి అత్యంత ప్రీతి అన్నమాట. రేగి పండ్ల చూర్ణాన్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తాం, అంటే సూర్యుడే సాక్షాత్తు మన తలపైకి వచ్చినట్టు. ఆవు పేడతోటి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. ఆ గొబ్బెమ్మలు దేనికి సంకేతం అంటే గోపికలకు సంకేతం. ఆ గొబ్బెమ్మల పైన కుంకుమ, పసుపు, పూరేకులు వేస్తారు. అది ముత్తైదులతోటి సమానం, అంటే భార్యలకి భర్తలు జీవించే ఉన్నారు అని చెప్పడానికి సంకేతం అన్నమాట. ఈ విధంగా ముగ్గులతోటి మనం ఖగోళాన్ని పోల్చుతాం. కాబట్టి మనకి ఏ పండుగ వచ్చినా మన పూర్వీకులు, మన పెద్దలు, మన ఋషులు, మునులు దానికి వెనుక ఎంతో సైన్స్ ఉంటుందండి. సో మనది ఏ పండుగ తీసుకున్నా ఆ సూర్యగమనము, ఆ భూభ్రమణము, అందులో వచ్చే మార్పులకు అనుగుణంగానే మన పండుగలు వస్తుంటాయి. కాబట్టి మన భారతీయ సంస్కృతి ఏంటంటే ప్రకృతితోటి మమేకమై జీవించే సంస్కృతి ఉన్నటువంటి మనది ఇండియన్ కల్చర్. నిన్నగాక మొన్న December 31 జరుపుకున్నాం. ఏంటిది అది? అర్ధరాత్రి శాసనంతో మారినటువంటి డేట్. మరి ఉగాది మన తెలుగు సంవత్సరం ఎట్లా వస్తుంది అంటే సూర్యగమనంలో మార్పు, భూభ్రమణంలో మార్పు, అంటే ప్రకృతితోటి మమేకమై వచ్చే పండుగ మనది. కాబట్టి సంక్రాంతి వచ్చిందంటే నీ ఇంట్లో పత్తి వస్తుంది, వడ్లు వస్తాయి, శనగలు వస్తాయి, ఇట్లా ఆహార ధాన్యాలన్నీ నిండి ఉంటాయి. అప్పుడు ఆ రైతు ధాన్యాలను చూస్తూ మురిసిపోతూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకునే పండుగే సంక్రాంతి. కాబట్టి సంక్రాంతి రోజు మీకున్నటువంటి ఆ చెడు అలవాట్లని భోగి రోజు కాలబెట్టి సంక్రాంతి రోజు ఆ నూతన కాంతుల వెలుగులలో ఒక మంచి సుగుణాలతోటి, మంచి ఆలోచనలతోటి, మంచి లక్షణాలతోటి మీరు ముందుకు దూసుకు వెళ్తూ భవిష్యత్తులో మీరు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తూ అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదిస్తారని స్వామి వివేకానంద యోగా ఛానల్ ఆశిస్తూ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే, ధన్యవాద్.